సైడ్ కృష్ణ ఓకే దేవుడన్నా మీరు జరుపుకోవాలా సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
ఓకే రారా అసలు కొద్ది సైడ్ కొన్నాను అందరూ చూడాక చూడు 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 ఓకే ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ అయిపోయింది చెప్తున్నా సార్ బంధువులు చెప్తున్నా ఓకే సార్ అన్నా మీరు పక్కే రండి బ్రదర్ సైడ్కి వచ్చి ఓకే సార్ ఓకే మేడం మీరు పక్కకి రండి ఫోటో పెట్టిస్తానమ్మా కొత్త వస్తాయి 2 నెలలు వస్తాయి కొత్త పెట్టిస్తాం ఉత్తరకాయలు చదువుతారమ్మా పడింది పడింది ఒకరి పల్ల ఏలేదంటే చంద్రబాబు పడిందా పడలేదా కనుక్కోవాలని అట్లా ఆగస్టు 15వ తేదీ నుంచి మీ అందరికీ బస్సు ప్రయాణం ఉచితం టికెట్ పెట్టబోలే మీరు ఓకేనా సిలిండర్ డబ్బులు కూడా పడుతుంది కదా మీరు ఆధార్ అనుసంధానం చేసుకుని లింక్ చేసుకుంటే సిలిండర్ మాకు ఏమి పట్టాలి మామూలుగా పట్టాలి కయ్యికి ఎవరు నవ్వుసిన కారు అట్టం చేస్తున్నారు కయ్యల్లో మడత కూడా మీరు ఒకసారి సర్వే చేశారు
కట్టిస్తాను. సర్వే బ్రిడ్జి చేస్తే కూడా చెప్పారు మన వాళ్ళు, సుధాకర్ వాళ్ళు. ఆ బ్రిడ్జి కూడా కట్టిస్తాను. సర్వే చేస్తే కూడా ఆపిండి ఉండేది సార్. మాకు సహాయం చేయండి సార్. మేము సరే పిల్లు ల్యాండ్ పోతున్నాం. మా బట్టలు కూడా అదే సార్. ఫారెస్ట్ ల్యాండ్ అది. సహాయం చేస్తున్నాం సార్. కొద్ది రోజులు చూసుకుని వడ్డీలో మళ్ళీ ఇతర వడ్డీలు రాసి మళ్ళీ వాళ్ళకి అమ్ముకొని ఆ మారి చేసుకుని మాకు మొత్తం మా పంచాయతీ ఇల్లూరు గొల్లల మొత్తం పంచుకొని ఉన్నారు. అదేం ఒకరు కాదు, ప్రతి ఇంటోడు పంచుకోవాలి. పట్టాలు చేయాలి. సర్వే బిల్లు సర్వేర్ గారు చెప్తా ఉంటారు. చంద్రబాబు గారు పంపించారు మీ దగ్గరికి. సమస్యలు ఉన్నాయా? మాకు నీళ్ళు వేస్తాం. మాకు నీళ్ళు ఇబ్బంది. వర్షం కానీ వస్తే ఇక్కడికి వచ్చేస్తే రోడ్లు రోడ్డు మన పట్టుకో ఓకేనా. వచ్చే సంవత్సరం మీకు కూడా తల్లికి ఫ్రీ బస్. ఇంకొక సమస్య ఉన్నాయి. నెలలో వస్తే మొత్తం ఊరి రోడ్డు దగ్గర నీడ జాగ్రత్తగా పెట్టుకొని 5-6 రోజులు దాంట్లో పురుగులు పట్టుకోవాలి. తల్లి నమస్కారం అమ్మా. చంద్రబాబు గారు పంపించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఎవరు చేస్తున్నారు? పేరు చెప్పు. 4 సంవత్సరాల నుంచి గొడవ పెడుతున్నాడు. నువ్వు నీకు వస్తుందా? భార్య పడుతున్నా ఇద్దరు ఎంత ఫంక్షన్ నీకు? 4,000. చంద్రబాబు నాయుడు ఎంత పెంచాడా? పెంచాడు. అది పంపించాడు మమ్మల్ని. మాత్రలు గదులు చూసుకుంటావు. ఎంత అవుతాయి మాత్రలు నెలక? ఎంత అవుతాయి? కాదు సరే 10,000 రూపాయలు వాళ్ళు పంపించి బాబు 10,000 ఇస్తాను. బాబు 10,000 ఇస్తాను. 10,000 ఇస్తా. తీసి పెట్టుకొని వాడుకోండి. అయిన తర్వాత మళ్ళీ గుర్తు చేయండి. మాత్రలకి మళ్ళీ ఇస్తా. మాత్రలు వస్తాయి. బాబు పంపిస్తాను. బాబు శంకర కొడతారు పక్కన నిలబడినా ఎదుర్కో ఓకే సార్. బాబు స్థలం లేని వాళ్ళు ఎస్టీలు ఎవరున్నారా? బాబు స్థలం లేని వాళ్ళు ఎస్టీలు ఎవరున్నారు? ఎస్టీలకి 5 మందికి స్థలాలు లేవు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పంపించారు. పెద్ద సమస్యలు ఉన్నాయి. పెట్టున్నాము చేయిస్తా. ఏడు సమస్య కూడా చెప్పాను. ఉన్నాయా? గవర్నమెంట్ ఏమొస్తున్నాయి మీకు? వస్తుందమ్మా తల్లి కొందరు తల్లి ఎవరు ఇచ్చారా? అది ముట్టి అందరూ పంపించాడు. బాబు గారు మమ్మల్ని కనిపించారు. మీకు గెలిచిన కనిపించారా? పంపించాడు మెడలకు పొమ్మని చెప్పి అందుకు ఇంటికి వచ్చాము. ఈ సమస్యలు నీళ్ళ సమస్య చెప్పారు. అవి చేయిస్తారు. ఓకేనా?
చిన్నగా జెండాలు ఎత్తుకుని ఊరే అంటున్నారు. మేము రూలింగ్ మేము చేయలేకున్నాము. జెండాలు ఎత్తుకొని ఊరే కత్తిలు ఎత్తుకునేది రాసిరెడ్డి గారు పెన్షన్ వస్తుంది ఇక ఎంత వస్తుందా? చంద్రబాబు నాయుడు గారు పెంచింది. ఇంట్లో అమ్మాయి ఒక అమ్మాయికి బాగలేదు అంటే మినిమం 40% పెన్షన్ వస్తుందా? ఎంత ఇస్తున్నారా? అంతకుముందు పెంచింది ఎవరా? నువ్వే కదా. నేను కాదు, ఆయన నేను కాదు. ఆ మహానుభావుడు పెంచాను కాబట్టి ఈరోజు జరుగుతుంది పరిస్థితి అంతా కూడా. తల్లి వచ్చేదా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? చెప్తా కదా నాక నువ్వు చెప్పయా? చెప్తాను. ఓకే ఓకే. వేసాంలే, చేయిస్తాం. ఇబ్బంది పట్టాలమ్మా చెప్పి ఎంఆర్ఓ కూడా చెప్పే పట్టాలు. పెన్షన్ ఎవరు రాదా? సిలిండర్ డబ్బులు వస్తుందా? సిలిండర్ డబ్బులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది. ఆయన చెప్తే మాకు మీరు చెప్పేది అంటున్నా. చంద్రబాబు నాయుడు మాకు చెప్పేది మాకు ఇచ్చాడా? ఈ చేయింది ఆయన అంటే చేస్తాం. అంటే ఆధార్ కార్డు మీరు లింక్ చేసుకోవాలా? మీకు తెలుసు కదా, ఆధార్ కార్డు చేసుకోవాలని చెప్పారు కదా. బ్యాంక్ పుస్తకానికి ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి. వాళ్ళు ఎవరు ఒకరుగా లింక్ చేయాలి. ఒకసారి వదిలేండి, రేపు మార్నింగ్ ఒకసారి అట్లా తిరిగేసింది. ఒకసారి పంపించేస్తుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? బాగా ఉన్నాయి. చెప్పారమ్మా. దానికి ఏదైతే ఆల్రెడీ సుధాకర్ నాకు ఎస్టిమేషన్ ఇచ్చాడు బ్రిడ్జి కట్టేదానికి. చేయిస్తాం తల్లి. ఇంకా నీళ్ళ కూడా ఏంటంటే ట్యాంక్కి కూడా ఎస్టిమేషన్ చేస్తుంది. లేట్ అయింది కానీ చేయిస్తాం. ఏమొస్తుంది చెప్పేది అల్లి ఎంత పిల్ల ఇద్దరు పడిందా? ఆ బాబు పడిందా? చంద్రబాబు చెప్పిన గారు చేశాడు లేదా? ఇబ్బంది లేదు కదా మీకు. వచ్చిన ఆగస్టు 15 నుండి బస్సు కూడా ఫ్రీ ఆడోళ్ళకి అందరూ కూడా. చంద్రబాబు చెప్పింది చేశాడు, ఇంకెవరు చేయలే. గుర్తుపెట్టుకోండి. నేను ఇస్తాలే వచ్చేసి డబ్బులు కూడా పరిపాలన చేశానమ్మా. చేసుకోవాలి. దాన్ని నా డేళ్ళ కాకపోతే 10 కేజీలు 10 కేజీలు నీకు ఇవ్వబోతే 5 కేజీలు అని చెప్తాను. 5 కేజీలు 5 కేజీలు అప్పుడు కూడా తీసుకుని నీ ఫోటో కూడా వచ్చేస్తాను. ఎంపీటీసీ దాని కూడా లాగిన
తోసుకొని ఆగండి ఆగండి ఒక్కరు షారో సార్ మీరు రాండి సార్ పూర్తిగా 23,000 అండి. ఇప్పుడు 25 సంవత్సరాలు పత్తి ఏలూరుకి గవర్నమెంట్ మాకు తెలీదు. చందాలం ఉంది, మొత్తం ఎస్సీస్ అంతా భయంకరం చెప్తున్నారు. చేయకపోతే బిల్లు అయిపోయింది. ఏం మొహమాటం ఎల్లూరు మర్యాదగా వాళ్ళకి చెప్పి 2 days లోపల రెక్టిఫై చేస్తే చేయమని చెప్పండి. లేకపోతే బిల్లు అయిపోయింది. ఏం మొహమాటం నేను తెలుసా మీకు తెలియదు. ఈ రోడ్లు ఇచ్చింది ఎవరు ముందు? ఈ రోడ్లన్నీ ఇక్కడ ఉండే ఏరియాలో ముందు కిందకి ఇచ్చింది ఎవరు? నేను ఎమ్మెల్యే ఇచ్చా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. అయితే మీరేం చేశారు? 2 సార్లు ఒకసారి మొన్న కూడేయాలి. ఎందుకు వేయలేదు నాకు ఓటు? మీకు చెప్పలేదు. నేనేం చేసి నేను తప్పు చేశాను? మీకు ఏం తప్పు? ఇంతకుముందు 5 సంవత్సరాలు గెలిపించారు. ఆయన నుంచి మీకు గెలిపించారు. చేశాడు అదే చెప్పండి. నాకు ఆయన చేశాడు. ఈరోజు సునీల్ కుమార్ చేశాడు. రోడ్డు సునీల్ కుమారే. ఇంకెవరు వేసినా మీకు ఆ రోజు ఇదే సునీల్ కుమార్ వేసింది. ఇప్పుడు మళ్ళీ వచ్చింది సునీల్ కుమార్ మీ దగ్గరికి. గతంలో 5 సంవత్సరాల్లో వేశాడు. ఎంతమంది బిడ్డ చదువుతుంటే అన్ని 13,000 ఎంత పన్నుడు ఉండేడా? పట్టవాడు చేతులు ఎంతమందికి ఇచ్చాము? ఎంతమంది పెట్టుకుంటే అంతమందికి ఇచ్చారు కదా. అంతమంది ఒకరికి ఇస్తున్నారు. మాకు రాయిస్తారు. అయిపోయింది అందరూ ఆగండమ్మా. వస్తాడు ఆడే ఉండదు. ఆ రోజు చెప్పాడా చంద్రబాబు నాయుడు గారు? పెన్షన్ 1000 రూపాయలు పెంచుతాను. పెంచాడా? తర్వాత మీ అందరికీ ఆగస్టు 15 ఛార్జీలు బస్సులో పెట్టబోతున్నాం. జనవరి గారు చెప్పారు. తర్వాత మీకన్నా పొలాలు ఉంటాయి. రేపు వచ్చిన మీ అందరూ కూడా 20,000 రూపాయలు లేకుండా పడతారు. పొలాలు ఉన్న వాళ్ళందరూ నేను కూడా పేద కులం వచ్చాను కాబట్టి ఇక్కడ పేదవాళ్ళు మీకు కూడా చెప్తున్నాను. ఆరోగ్యాలు బాగాలేకుండా హాస్పిటల్ వచ్చాను. డబ్బులు ఎంత బిల్లు కాదు. నేను గెలిచిన తర్వాత కన్నా మీరు హాస్పిటల్ తీసుకుని బిల్లుగా తీసుకొస్తే మీరు ఖర్చు పెట్టిన దాంట్లో 60,000 ఇప్పిస్తాను. లేదు పెద్ద పెద్ద డబ్బులు వచ్చి 5 లక్షలు 10 లక్షలు అవుతుంది హాస్పిటల్ అంటే అక్కడ నుండి ఎలవోసి కాదు మీకు ఆ డబ్బుతో ఆయన తెలుసుకోవాలి. మీరు ఆయన తెలుసుకోకుండా మీరు ఆయన చెప్పి నేను చెప్పి ఇస్తామని పని కాదు కదా. కాబట్టి ఈసారి తెలుగుదేశం పార్టీ సునీల్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి లేకపోతే అంతకుముందు ఎవరు లేదా? ఇంతకుముందు బాగా కాబట్టి మీరు ముఖ్యంగా ఆడవాళ్ళు ఓడిపోతాం చెప్పండి. అయినా మీకు నవ్వుతా ఉన్నారు కానీ ఓట్లు మొత్తం అవసరం పెట్టుకున్నారు. కుమ్మరుడు ఏం చేసినాడా? అరాచకం తప్ప. చెప్పండి. ఆడవాళ్ళు అవమానంగా మాట్లాడడం చూస్తున్నారు టీవీలన్నీ కూడా. దౌర్జన్యాలు, చంపడాలు, గొడ్డలతో నరికేళ్ళు చిన్నాయనలు వ్యవహారం చేశాడు. అర్థం అటువంటి ముఖ్యమంత్రి ఉంటే మనం బాగుపడే పరిస్థితుల్లో మనం బాగుపడలేం పేదవాళ్ళు. కాబట్టి రామారావు దగ్గర నుంచి అప్పట్లో ఇందులో మా తల్లి చేసింది. దాని గురించి మనం ఎప్పుడు మనం చెప్పాలి. ఎందుకంటే ఆ చేసింది మన పేదవాళ్ళకి. ఆ లేకపోతే మనకి 200 పెన్షన్ కూడా 2,000 పెంచింది చంద్రబాబు నాయుడు పెట్టుకుంది. ఓకేనా?
ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి. అంటే ఇప్పుడు మోడల్ పెట్టాను 118 శాంక్షన్ చేశారు ఈ ఊర్లో. ఆ లిస్ట్ ఆడుంది ఒక మనిషి. ఇది లిస్ట్ ఏంటంటే సార్ ఒక్క నిమిషం పేరు చూడండి మా సార్తో చూడండి. చేది నా తల్లి ప్రకాశం అవుతున్నారా? రాక్షసుల దగ్గర పార్టీకి మరి చూడమా ఇద్దరు కండి ఓకే సార్ పక్కన మణి యాదవ్ గారు చెప్పే మాట కూడా పెద్దరం మీరు చూపించకపోతే మీరు మాకొద్దు మా సంగతి మీరు నిర్మోహ మాట చెప్పుకొని ఆడుకోవడానికి వాళ్ళు కూడా అదే మాట ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. బ్యాంక్ అయిపోయింది మీకు నీళ్ళు ఫ్రీ అవుతాయి. బ్యాంక్ పని అయింది కదా రోడ్డు పని అందరికీ సమస్య. పోలీస్ కేసు పెట్టండి ఆడిపోతే ఒకసారి చెప్పి పంచాయతీ మొత్తం చేయడం పంచాయతీ మొత్తం లొకేషన్
ఓకే సార్ మీరు వెనక్కి వచ్చేయాలమ్మా వచ్చేయండమ్మా మీరు నానా వెనకాల పక్క పెట్టున్నా ఇచ్చారన్నా అందించానండి ఒక పక్క వచ్చేయండి అవును అవుతుంది అక్క కొంచెం ఒప్పుడు ఎడగొన్నాను మా వెనక్కు ఉండండి కొద్దిగా వెనక్కు ఉండండి మా తల్లి వెనక్కు ఉండండి ఏం పడద్దు పక్క ఓకే స్ట్రైట్ చిన్న కొద్దిగా ఇట్రా ఎమ్మెల్యే గారు ఇట్రా చిన్న కొద్దిగా సైడ్ అదే అంతే ఓకే సార్ ఓకే ఓకేనా తమ్ముడు ఓకేనా రమ్మని నరేష్ రమ్మని సిద్ధు మహేష్ తీసుకో వెనక్కి ఇదిగో నరేష్ ఇంకో నోటి ఇదిగో తీసుకో తీసుకో ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మొదటిగా ఎల్లూరు పంచాయతీ, తర్వాత బురదగాలి కొత్తపాలెం పంచాయతీలకు వచ్చి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాం. అలాగే ఎల్లూరు పంచాయతీలో ఒక 5 లక్షలతో సీసీ రోడ్డు ఒకటి శంకుస్థాపన చేశాం. అట్లాగే ఇంకొక 7 లక్షల రూపాయలు అవసరం అని చెప్పి మా నాయకులు మా సుధాకర్ అన్న మా బాబు అడిగారు. అక్కడ ఎస్టీ కాలనీకి అవసరం అని చెప్పి ఏఈ కూడా 7 లక్షల రూపాయలకి ఎస్టిమేషన్ వేసి ఆ పని కూడా త్వరగా పూర్తి చేయమని చెప్పి కూడా అటు చెప్పాం. అలాగే ఇప్పుడు ఇక్కడ బురదగాలి కొత్తపాలెంలో పెద్దలు మా ఎలక్షన్ అబ్జర్వర్ శివపట్టణ గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం ఎలక్షన్ అప్పుడు వచ్చా డోర్ డోర్ తిరిగాం. ఇక్కడ బీసీ కాలనీ ఇదేం కర్మ డోర్ డోర్ తిరిగాం. ఎలక్షన్కి అయితే నేను రాలా. అయితే ఇప్పటికీ ఈ గ్రామంలో
మాకు మైనసే, మా ప్లస్ ఏం లేదు ఇక్కడ ఈ గ్రామంలో. 2 ఎలక్షన్స్లో నాకు మైనసే. ఇప్పుడు ఫస్ట్లో నేను గెలిచిన ప్లస్, కానీ 2 ఎలక్షన్లో కూడా చాలా మంది తగ్గించారు. ఈసారి ఏంటంటే మా అన్నోళ్ళు అందరూ కూడా గట్టిగా పనిచేసి మ్యాక్సిమం 750 మైనస్ని 200 తెచ్చారు. అట్లాగే అక్కడ అందరూ కూడా మాట్లాడాం. అందరూ ఎవరు మాట్లాడినా కానీ మాకు తల్లికి వందనం పడిందా అని చెప్తున్నారు. నేను అక్కడికి వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా నేను శాసనసభ్యుడిగా గతంలో ఉన్నప్పుడు మొత్తం రోడ్లన్నీ కూడా ఒకేసారి 40-50 లక్షలకి హరియాణా వాళ్ళు మొత్తం సిమెంట్ రోడ్లు నేను ఇచ్చారు. అయితే దురదృష్టవశాత్తు అక్కడ వాళ్ళు ఎందుకు ఓటేయలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు పరిస్థితి. అట్లాగే బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ కూడా సిమెంట్ రోడ్డు ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, నేను శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారిగా ఎన్నికైనప్పుడు వేసిన రోడ్లే తప్ప ఈ 5 సంవత్సరాల్లో గెలిచిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ కూడా రోడ్లు వేసిన పాపాన పోలేదని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందువల్లంటే ప్రజలు ఒక్కసారి అవకాశం అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఎక్కడ కూడా ఒక్క రోడ్డు కూడా ఈ మారుమూల గ్రామాలు రోడ్డు చూస్తే మరీ చాలా అన్యాయంగా దారుణంగా ఉంది. మీరు కూడా పత్రికా మిత్రులు కూడా చూసినట్టున్నారు. మీరు కూడా ప్రెస్లో వేయాలి రోడ్లు ఫోటోలు తీసుకొని ఆ విధంగా చెప్పండి పెద్దన ప్రెస్ కూడా మీరు అందరూ కూడా వేయాల్సినటువంటి పెద్దనది. అట్లాగే ఎందుకంటే మీరు వేస్తే మేము తీసుకెళ్ళి మా మంత్రులకి అలాగే సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి చెప్పి శాంక్షన్ కోసం కూడా ఆర్ఎన్బి రోడ్లు ఏదైనా కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఎందువల్లంటే ఇక్కడ జనాలకి ఏంటంటే వచ్చినప్పుడు నడవడం తప్ప మళ్ళీ ఫాలో అప్ ఉండదు. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మోసం చేసే నాయకులకు ఓట్లేస్తారు, నిజాలు చెప్పేవాళ్ళకి ఓట్లేదు, పని చేసేవాళ్ళకి ఓట్లేదు. ఇప్పుడు నేను తెలుసుకోమని చెప్పి అందరికి ఆడవాళ్ళందరూ కూడా అమ్మ మీకు ఏమైనా పని చేశారంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తప్ప వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక పని జరగలేదమ్మా. ఇప్పుడు కూడా మీరు ఈ యొక్క తల్లికి వందనం చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారంగా ఈరోజు అందరికి ఎంతమంది పెట్టుండే అన్ని 13,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్నారమ్మా. అలాగే పెన్షన్ చెప్పిన వెంటనే 1,000 రూపాయలు పెంచిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అమ్మా. అలాగే గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీగా సంవత్సరానికి 3 ఇచ్చేది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అమ్మా. అలాగే ఈ అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు నెక్స్ట్ మంత్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఇస్తున్నారని కూడా నేను చెప్పడం జరిగింది. అందరికీ కూడా తెలుసుకోండమ్మా. మళ్ళీ మీరు మోసపోతే ఎవరేం చేయలేదు. ఎందుకంటే ఎక్కడైనా ఏ నాయకుడికైనా పనిచేయాలంటే ఖచ్చితంగా ఊర్లో పనిచేసిన గుర్తుపెట్టుకొని ఆ నాయకుడిని ఆ పార్టీని గుర్తుపెట్టుకుని ఓట్లు వేసినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇంకేమైనా చేయాలన్నటువంటి ఆశ రాజకీయ నాయకుల్లో మొదలవు. కానీ అయ్యేం కాకుండా ఎంత చేసినా మైనస్ ఇస్తూ ఉంటే చేయాలన్నా చేయలేని పరిస్థితి. అదేమంటే ఎలక్షన్ బహిష్కరిస్తూ ఉంటారు. బహిష్కరించే ఉపయోగం ఏంది? మీ ఎలక్షన్ బహిష్కరిస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచిన వాళ్ళు ఎందుకు వస్తారు మీ దగ్గరికి? ఎందుకు చేస్తారు పనులు? మీకు దానివల్ల ఉపయోగం ఎందుకు చేస్తున్నారు? కొంతమంది కావాలని మేము ఎలక్షన్స్ రెచ్చగొట్టి ఇప్పుడు ఉన్నాడా మీరు ఎవరున్నా చెప్పండి. ఎవరో రెచ్చగొట్టి మిమ్మల్ని మీ చేత ఎలక్షన్ బహిష్కరించేసారు ఏర్పాటు చేశారు. అప్పట్లో వాళ్ళు ఉన్నారా మీ పక్కన ఎవరున్నా చెప్పండి. మీరు ఓట్లు వేయాలా, రాజకీయ నాయకులు గెలవాలా, గవర్నమెంట్లో రావాలా, మీకు పనిచేయాలా. అంతేకాకుండా మేము సపరేట్ అంటే మీ సపరేట్ ఏముంది? మీకు ఏం చేసేదానికి కూడా లేదు కదా. చెప్పండి, ఆలోచించండి. కాబట్టి అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తుంది. ఎవరైతే మీకు పని చేస్తారో వాళ్ళకి ఓట్లేయండి. వాళ్ళు ఓడినా గెలిచినా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని పనిచేసిన వాడికి ఓట్లేమని చెప్పి కూడా ఈ యొక్క పురదగారి కొత్తపాలెం పంచాయతీ గ్రామస్ అందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇది నుండి చెప్పండి. అంతేగాని తాగేసి ఎందులో ఒక ఆయన తప్పుడు మాటలు ఎందువల్ల మాకు అర్థం కాదు. అందరికి తప్పుడు మాట్లాడచ్చు, ఎవరు కాకుండా పోదు. ఎవరు నాకు ఆడవున్నారు కదా, ఆడవాళ్ళు సీమంతం జరుగుతున్నాయి కదా. ఆ బూతు మాటలు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అందరం కూడా తెలిసిన వాళ్ళకి కొత్తగా ఇచ్చిన వాళ్ళకి రాజకీయాలకు వచ్చి అన్ని అలవాటే వచ్చినాయి కాబట్టి అర్థం చేసుకోవాలి. ఏదో మీ ఊరికి వచ్చాం మీకు పనిచేద్దామని వస్తే మీరు ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు తప్పుడు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ గ్రామస్తులకు ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. అట్లాగే ఈరోజు ఈ గ్రామంలో దాదాపు 21,70,000 పెట్టి ఒక వాటర్ స్కీమ్ని మా ఆర్డబ్ల్యూఎస్ సంబంధించిన డిఈ గారు నాయకత్వంలో ఈరోజు ఓపెన్ చేశాం. నిజంగా బ్రహ్మాండంగా కట్టారు ఆ ట్యాంకు. నీళ్ళు కూడా చాలా బాగున్నాయి. అలాగే వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఇదంతా వాకాడు దగ్గర నుంచి వస్తుందయ్యా, మాకు ఇక్కడ ఈ యొక్క చిట్టమూరు మండలంలో కొత్తగుంట దగ్గర సంపూడు కట్టి మాకు ఇక్కడ పంపిస్తే నీళ్ళు బాగా వస్తాయని చెప్పి కూడా చెప్పారు చాలామంది. అది కూడా మా ఈ గారికి కూడా చెప్పాము. అవకాశం ఉంటే అది కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను చెప్పేది ఒకటి, గత 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? ఎక్కడ నీళ్ళు ఇచ్చారు చెప్పండి.
లేదు పరిస్థితి. ఏం లక్షల కోట్లు కూడా ఖర్చు పెట్టారు మీ గవర్నమెంట్లో. మీరు ఎక్కడ ఇచ్చారు? ప్రతి దగ్గర వాటర్ ప్రాబ్లం. అట్లాగే ఎల్లూరులో చూస్తే ఏంటంటే ఎవరో మెయింటెనెన్స్ నాకు తెలియదు. ఆ మెయింటెనెన్స్ వాళ్ళు చండాలంగా చేస్తున్నారు. అదే మా డీ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము. వాళ్ళు కానీ పని చేయకపోతే మాత్రం బిల్లు ఆపేది. ఏం మొహం అట్లేదు. 36-37% మైనస్లు వేసిన వాళ్ళు శుద్ధంగా చేసుకోవాలి. చేసుకోకుండా ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం డీ గారు అది గట్టిగా ఉంటుంది. తెలియక వదిలే సమస్య లేదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు మా ఊళ్ళని కావచ్చు, అవతల ఎవరైనా కావచ్చు, ప్రజలు ఇబ్బంది పెట్టడం మాత్రం యాక్సెప్ట్ చేసే సమస్య లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. వాళ్ళకు కూడా కాంట్రాక్టర్లకి మళ్ళీ లాస్ట్ వార్నింగ్ ఇది. మీరు ఇదే కన్నా కొనసాగిస్తే ఖచ్చితంగా మీ బిల్లు అయితే వచ్చే సమస్య లేదు. నేనే పిటిషన్ పెడతా, నేనే ఆపిచ్చేస్తా. ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ మీద అసంతృప్తితో దారిలోకి వచ్చి అడుగుతున్నారు. నీళ్ళు రావట్లేదు, అంతకుముందు బాగా వస్తున్నాయా, నీళ్ళు రావట్లేదు. నీళ్ళు లేకపోతే పరిస్థితి ఏంటి ప్రజలకి? అది కూడా అయినప్పుడు మీరు ఎందుకు కాంట్రాక్టర్లు ఇక్కడ? కాబట్టి దయచేసి కాంట్రాక్ట్లు అర్థం చేసుకోమని చెప్పి కూడా కాంట్రాక్టులు రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ఈ గ్రామాల్లో ఈ యొక్క తొలి అడుగు కార్యక్రమం విజయవంతమైంది. క్యాడర్ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో ఇంత క్యాడర్ లేదు మాకు. నేను ఒక్కనే వచ్చి తిరుక్కుపోయినా ఇంటింటికి వచ్చి. ఈరోజు యూత్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను నమ్మి లోకేష్ బాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే మోడీ గారి నాయకత్వంలో అందరూ కూడా ఈరోజు మాతో సహకరించారు. అలాగే అర్జున వాళ్ళు కూడా చదువుకున్న బిడ్డలందరూ కూడా మాతో ఉన్నారు చెప్పేదానికి మాకు గర్వంగా ఉంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి విషయం బాగా పూర్తిగా తెలుసుంటుంది. కాబట్టి మీకేమైనా కానీ మేము పూర్తిగా అండదండలుగా ఉంటాం. ఈ రోడ్డు విషయంలో ఖచ్చితంగా రాజీ లేని పోరాటం చేస్తా. అసెంబ్లీలో కూడా ఈ రోడ్డు ఫోటోస్ మొత్తం తీసుకెళ్ళి అసెంబ్లీలో పెట్టి అవసరమైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆటంకం రోడ్డుకి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నాకు ఎలక్షన్ లాస్ట్లో నేను టెండర్ పెట్టించా. అప్పుడు ఎలక్షన్ ఓటు చేసింది. దాని తర్వాత ఆగిపోయింది. మళ్ళా చేసాము, మన ఆగిపోయింది. అది అన్న చేశాడు. ఇది కూడా ఆ రోజు జరగకుండా నేను పెట్టి ఆ రోజు నేను శాంక్షన్ ఇచ్చా. కానీ ఎలక్షన్ కోడ్ వల్ల ఇది చేయలేకపోయారు. ఇంకా మనం ఓడిపోయిన తర్వాత అది ఏమైందో కూడా పైన వాళ్ళు తెలియాలి, మనకు తెలియదు. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా నేను పెడతాను, అది కూడా చేయిస్తానని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఒకటే ఓటేసినా ఎగిపోయినా నా ధర్మం నేను చేయాలా, పేదవాళ్ళకి నేను చేయాలా. ఎందువల్లంటే పాపం ఇంత దూరం నుండి మీరు చిట్టమూరు రావాలన్నా, కొత్తగూడ రావాలన్నా ఇంత ఇబ్బంది. మాకే కారులో వస్తేనే మేమే అయిపోయింది. ఇంకా పాపం మీరు స్కూటర్లో వస్తే ఏ విధంగా అయిపోతారో అర్థం కాని పరిస్థితి. సైకిల్ తొక్కుని వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ గుంటల్లో పడి ఎన్ని ఇబ్బందులు పడతారో, బాలింతలు పోతే మాత్రం అన్యాయంగా ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఎక్కడ కూడా రాజీ కాకుండా పెద్దలు జనార్దన్ రెడ్డి గారు కానీ వచ్చింటే, మంత్రి గారు వచ్చింటే, గూడూరుకి వచ్చింటే ఈ రోడ్ని అన్న చెప్పాడు, కానీ క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఆయన వస్తారు. ఒకవేళ ఆయన వచ్చినా రాకపోయినా సీఎం గారికి చెప్పి ఖచ్చితంగా ఈ రోడ్డు విషయంలో ప్రత్యేకత చూపిస్తానని చెప్పి కూడా ఈ గ్రామస్తులకి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మేమేదో ఎలక్షన్ హామీలు చెల్లిపోవడం కాదు. మా రాజకీయాల్లో మాకు కొత్త కాదు. ఏదో చెప్పేసి వెళ్ళిపోయేదానికి నేను గూడూరునే, నేను గూడూరులో పుట్టినోడిని. నేను ఎక్కడో పుట్టి ఇక్కడ గూడూరులో రాజకీయం చేయట్లే. కాబట్టి మా ఇల్లు కూడా చాలామందికి తెలుసు అందరికి కూడా. కాబట్టి పేదవాళ్ళ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్. ఎవడు అడ్డం పడినా కానీ పేదవాళ్ళ విషయంలో నేనైతే ఒప్పుకునే సమస్య లేదు. నేను చేసేది ఖచ్చితంగా చేస్తా. దాంట్లో రాజీ లేని పోరాటం అయితే చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ మండల నాయకులకి, అలాగే స్థానికంగా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి మా పెద్దలు శివకోటన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ప్రెస్ వాళ్ళకు కూడా విన్నపం, మీరు మా వల్ల టయానికి భోజనం చేయట్లేదు, మీరు ఏదైనా భోజనం చేయండి.